ప్రకటన గ్రంథము పద్మసు దీవులో వ్రాయబడినది. గ్రంథకర్త యోహాను. ఈ యోహాను ప్రభువు రాజ్యవార్తను గూర్చి ప్రకటించుచూ ఉన్న సమయంలో ఇతరుని ఆనాటి సమాజపు వారు రోమన్ చక్రవర్తి పలు విధములుగా అంతమొందించాలి అని ప్రయత్నించినప్పటికీ అది వారి వలన కాలేని కారణం చేత ఇతరుని చంపుట అసాధ్యమని ఎరిగి మనుష్య సంచారం లేని పద్మసు దీవులో వేసినట్లు కనిపిస్తుంది. ఎందుకు పద్మసు దీవులో వేశారంటే మనుష్య సంచారం లేని కారణం చేత దేవుని వార్త అంతమొందిపోతుంది అని వీరు యోచించారు. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అక్కడి నుంచే తనను విశ్వసించి వారికి కలగబోయే విమోచనను గూర్చి, తనను అంగీకరించిన వారికి కలగబోయే నాశనంను గూర్చి వివరించాడు. గమనించండి, వీరైతే అక్కడతో అంతమొందించాలని యోచనతో ఇతరుని పద్మసు దీవులో వేశారు. కానీ ఆ ఒంటరితనములోనే ప్రభు భవిష్యత్తును గూర్చి, లోకమునకు సంభవించబోయే విషయములను గూర్చి బయలుపరిచి లోకమును హెచ్చరించాడు. ఆ హెచ్చరికయే నేడు మనం చదువుతున్న ప్రకటన గ్రంథము.